నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, నా పిలుపుని ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నేను ఇచ్చేటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజాభిప్రాయం, ప్రజల మనసులకు అనుగుణంగా రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గంలో దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి వేళ కావలి ప్రాంతం అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావిస్తూ నిరంతరం ప్రజల సమస్యల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా దోహదం పడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో నా మనస్సాక్షికి, నేను నమ్ముకున్న దైవానికి, నాకు నచ్చినట్టుగా తెలుగుదేశం యొక్క కట్టుబాట్లకు, ఫ్రంట్ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా, కావలి ప్రజల మనోభావాలకి అనుగుణంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసేటటువంటి ఒక నమ్మకం నా మనస్సాక్షికి ఉంది. కాబట్టే నేను ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తలకు తోటుబాటుగా ఉంటూ కావలి ప్రాంతాన్ని ప్రశాంతమైనటువంటి కావలిగా, ఎక్కడ కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా, శాంతి భద్రతలకు ఎక్కడికే విఘాతం కలగకుండా కావలిని ప్రశాంతంగా ఉండటంలో కావలికి వెలుగునిస్తూ కర్పూరంలాగా కరుగుతున్నా, సూటిపోటి మాటలు అంటున్నా, ప్రతిపక్షాలు విమర్శలు ఎదిరిస్తున్నా, నేను ఈ కావలి ప్రజానీకం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నేను నమ్మిన బాటలో పయనిస్తూ అవినీతి రహితమైనటువంటి పాలన ఈ 2 సంవత్సరాల్లో అందించాననేటువంటి ఒక ధైర్యం, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంతో దేనికైనా ఎదిరించి పోరాడేటువంటి మనస్తత్వంతో ఈ 2 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్తావన జరిగింది. ఇటీవల కావలి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. కావలి ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోయాయి. కావలిలో ఇంకొక పార్టీ లీడర్ ఉన్నాడు, అసలు నాయకుడు అనేవాడు అవతల వైపున ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. కారణం, ప్రజలు సుభిక్షంగా, ధైర్యంగా కావలిలో జీవిస్తున్నారు. మళ్ళా దిగారు. కావలిని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి. కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయటానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావలిలో మళ్ళీ అడుగుపెట్టాయి. మనకి సీజనల్ బర్డ్స్ అని కొన్ని ఉంటాయి, ఓన్లీ సీజన్లో వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి కరెక్ట్గా డిసెంబరు, జనవరి కల్లా మనకి పులికాడు సరస్సుకు వచ్చి ఫ్లెమింగో ఫెస్టివల్ గుడ్డులు పెట్టి పిల్లల్ని పెగిలించిన తర్వాత పిల్లల్ని తీసుకొని